ఈ రోజున కుల రాజకీయాలు ఎంతగా ఆంధ్రప్రదేశ్లో రాజ్యమేలుతున్నాయి అనడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పిల్లా సాయి మాధవ్కు సంబంధించిన ఏదైతే మిస్సింగ్ కేసుగా నమోదైనటువంటి అంశం ఉందో దాని మీద కాపు కులస్తులకి సంబంధించి ఏదో అన్యాయం జరిగిపోతుంది, లేకపోతే కాపు సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఎవరో పట్టించుకోవడం లేదు, లేకపోతే కాపులకి ఏదో అన్యాయం చేసేస్తున్నారు ఈ ప్రభుత్వంలో అని చెప్పి చెప్తున్న సోకాల్డ్ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఈ రోజున వాళ్ళని ప్రశ్నించే అంశం ఏంటంటే 2022 మార్చిలో జరిగినటువంటి ఈ ఉదంతం. తూర్పుగోదావరి జిల్లా మండపేటకు సంబంధించినటువంటి ఒక తల్లి మనతో ఉన్నారు. ఆ రోజున ఆమె కొడుకుని కేవలం ఒక చిన్న కేసు నమోదైతే అతన్ని తీసుకొచ్చి చిత్రహింసలకు గురి చేసి అతను ఆత్మహత్య చేసుకునేలాగా పొడిగొలిపినటువంటి అంశం ఏదైతే ఉందో, ఆ ఉదంతం ఏదైతే ఉందో ఆ తల్లి మాటల్లోనే విందాం. అమ్మ నమస్తే. ఆ రోజున ఏదైతే శ్రీకృష్ణ భగవాన్ మీ అబ్బాయి చిన్న కేసు కోసం అంటే ఉద్యోగం చేసుకుంటున్న అబ్బాయిని పిలుచుకొచ్చి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలకు గురి చేసి ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకునేలా పురిగొలిపిన అంశాలు ఏంటి, అప్పుడు జరిగిన ఘటనకు సంబంధించిన ఏం జరిగింది? మా అబ్బాయి అండి హైదరాబాద్లో జాబ్ చేసేవాడండి. జాబ్ చేసి అబ్బాయిని తీసుకొచ్చండి. మా అబ్బాయి మీద లేనిపోయిన ఆరోపణ కేసులు పెట్టండి. కర్ర దుర్గాప్రసాద్ కానిస్టేబుల్ గారిని పంపించి మా ఇంటికి ముందు అర్జెంట్గా మీ అబ్బాయిని రమ్మంటున్నారు, మీ అబ్బాయిని సీఏ గారు రమ్మంటున్నారని కానిస్టేబుల్ వచ్చాడండి. కానిస్టేబుల్ వచ్చి మా బాబు లేడమ్మా హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు మా బాబు, ఎందుకంటే మీ బాబు కనుక రాకపోతే కనుక సీఏ గారు చాలా కోపంగా ఉన్నారు, మీరు కానీ రాకపోతే మీ పేరెంట్స్ని తీసుకొచ్చి జైల్లో పెట్టమన్నాడు అని చెప్పారు. కేసుకు సంబంధం అసలు ఏంటి, ఎవరు దీని వెనక ఉన్నది, ఎవరు, ఏం జరిగింది, ఎందుకు మీ అబ్బాయి ఉద్యోగం చేసుకునే పిల్లోడిని పిలిచి టార్చర్ చేయాల్సి వచ్చింది? ఆ రోజు వెనకాల ఉన్న వ్యక్తి అండి సత్య సోమిరెడ్డి అండి. దీని అంతటికే కారణం సత్య సోమిరెడ్డి అండి. ఎవరైనా మీ కుటుంబంతో ఏంటి ఆయనకి సంబంధం? మా కుటుంబానికి మాకేమీ సంబంధం లేదండి. ఆ పిల్ల తండ్రి అండి మల్లూరు రాణి, అతనికి అదే ఇద్దరికి అక్రమ సంబంధం వల్ల అతనే హ్యాండిల్ చేసేవాడు. ఇంట్లో ఏదొచ్చినా ఈయనే హ్యాండిల్ చేస్తాడండి. ఆ పిల్ల తల్లికి సంబంధించి తండ్రి సంబంధం ఏమీ లేదండి. ఈ సత్య సోమిరెడ్డి ఇల్లీగల్గానే ఆయన ఉంటాడండి. ఆయన ఏది చెప్తాదండి ఈ సత్య సోమిరెడ్డి ఆయన మాట అంటండి మాకు వచ్చి మా బాబుని పిలిపించి నీ మీద లేనిపోని కేసులు పెడతాను, నాకు సీఏ తెలుసు, నాకు ఎస్ఐ తెలుసు, అలాగనేసి మా బాబుని కేసు పెట్టండి. ఏ కారణంతో అసలు జరిగింది ఏంటి? ఏముంది మల్లూరు రాణి నాగరాజన్ మా ఇంటి ముందు ఉండేవారండి. మా ఇంటి ముందు ఉంటే అమ్మాయి మా అబ్బాయిని ప్రేమించిందండి. కీర్తిశ్రీ అండి. ఎలా తెలుసు వాళ్ళిద్దరు? మా ఇంటి ముందు అద్దెకు వచ్చారండి. లేదండి మా ఇంటికి అప్పటికి 5 నెలలు అయిందండి అద్దెకు వచ్చి. 5 నెలలు అయిందండి. మా ఇంట్లో కదా, మా ఇంటి ఎదురు మా ఇంటి ముందు దగ్గరలో మా ఇంటి ముందే అండి అద్దెకు వచ్చారండి. మా పొజిషన్ మా పిల్లల పొజిషన్ గట్టా చూసి మా పిల్లోడిని లవ్ చేశారంటండి. ఇందుకే త్వరగా లవ్ చేశాను కదండి. మా బాబుని దగ్గర 3 లక్షల దాకా వాడుకున్నారండి. మా బాబుకి వాళ్ళకి ఆర్థిక సాయం కానీ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలన్నా తీసుకెళ్ళి సినిమాలకి షికార్లకి రంపచోడవరం మారేడుమిల్లి ప్రేమించుకున్నారు, వాళ్ళు కలిసి తిరిగారు, ఖర్చులు అబ్బాయి కూడా వాళ్ళ కుటుంబానికి కూడా కొంత ఆర్థికంగా డబ్బులు కూడా ఇచ్చిన 3 లక్షలు ఇచ్చారంటే 3 లక్షలు సాయం చేశాడంటే. ఎప్పుడైతే అప్పుడప్పుడు ఇచ్చి 3 లక్షలు ఇచ్చాడంటే. ఓ ఫోన్ కొనిచ్చానమ్మా, సైకిల్ కొన్నాను, బండి కొన్నాను, వాళ్ళ ఇంట్లో ఏది వచ్చినా నేనే చూసుకునేదండి. అలాగనే నమ్మించి నన్ను మోసం చేశారు. ఈ ఆలయం నా మీద లేనిపోని కేసు పెట్టాడని బాబు అదే చెప్పాడు. ఈ వ్యవహారంలోకి అసలు సోమిరెడ్డి ఎందుకు వచ్చాడు? సోమిరెడ్డిని ఎవరు ఇన్వాల్వ్ చేశారు? మల్లూరు రాణి అండి. మల్లూరు రాణి ఇన్వాల్వ్ చేసండి. మాకొద్దు, మేము అంటే మా బాబుని తప్పించేస్తా కదా. మా బాబు ఏమో సిన్సియర్గా ప్రేమించి మేము ఇద్దరం ప్రేమించుకున్నామా, మమ్మల్ని ఎడదెత్తా చూస్తున్నారు, నేను వద్దంటానికి. అలాగని మల్లూరు రాణి నాగరాజు సత్య సోమిరెడ్డి ఆడిన నాటకం అండి. సత్య సోమిరెడ్డి కొంచెం మరి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కొంచెం అధికార పొజిషన్లో ఉన్నాడండి. తనకంటే అండి రామచంద్రపురం డిఎస్పీ రామచంద్రారెడ్డి గారు తెలుసంటండి. ఈ రామచంద్రారెడ్డి గారు ఈ కర్ర దుర్గాప్రసాద్ని ఫోన్ చేసి మా ఊళ్ళో వస్తున్నారు, నువ్వు ఆ పెళ్ళోడిని ఎలాగైతేనే చిత్రహింసలు చేసి ఆ పిల్లోడికి ఏదోలాగా భయపాంతులకు గురి చేసి ఏదోలాగా మాకు లొంగట్లేదని చెప్పారంటండి. మేము ఎలా చెప్పినా లొంగట్లేదాడు, నువ్వు ఎలాగ ఏం చేస్తావు, నీ ఇష్టం వచ్చినట్టు నీ యాంగిల్లో పిలుచుకొచ్చారు. పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మీ అబ్బాయి మీద ఏం కేసు పెట్టామని చెప్పారు, లేకపోతే ఏం కేసు పెట్టలేదండి, ఏం పెట్టలేదండి. మా పెద్దల ద్వారా పంపించండి, మా ఆయన గారు మా తమ్ముడు మాకు తెలిసిన పెద్దల ద్వారా పంపిస్తండి. మా బాబుకి ఏ మీద ఆ కేసు పెట్టాము ఈ కేసు పెట్టాను, ఏమి కేసు ఎఫ్ఐఆర్ ఏమి రాయలేదండి. ఎఫ్ఐఆర్ రాయకుండా మా బాబుని
తీసుకెళ్ళి రూమ్లో తీసుకెళ్ళంటండి, వాడి ఇష్టం సెల్లో పెట్టండి. 18 దెబ్బలు ఇంకా కదలకుండా లాఠీతోటి ఇష్టం వచ్చినట్టు ఇంకా ఎలా కొట్టాడో అర్థం కాలే. వాళ్ళు పచ్చి బూతులు తిడుతూ దుర్భాషలాడుతూ నువ్వు బతుకుండి వేస్ట్ అని, నువ్వు సత్తే నీకు నువ్వు ఉపయోగం ఏంటరా, నువ్వు ఎదరోళ్ళు ఇబ్బంది పెడతావా అంటే ఏమండి మేమిద్దరం సోమిరెడ్డి అనే అతని ప్రోద్బలం అతను చెప్పడం వల్ల సోమిరెడ్డి మరి ఆ రోజున ఈ సోకాళ్ళు కాపు నాయకులు అంటే మీకు సంబంధించిన నాయకులు ఎవరు చెప్పామండి. కాపుల నాయకులకి చెప్తే మాది అంత వెన్వాల్ చేయలేదండి. చెప్పడం పెద్ద నాయకుల దగ్గరికి వెళ్ళి మన కాపు నాయకుల దగ్గరికి ఫస్ట్ వెళ్ళాము. మేము జిన్నూరు సాయిబాబు గారి దగ్గరికి వెళ్ళానండి. ఇలాగా పిల్లోడు వైసీపీ జిన్నూరు సాయిబాబు గారి దగ్గరికి వెళ్తే అంత అవగాహన తీసుకోలేదండి. తీసుకోకపోతే మేము ఇంకేదో అవుతుందని పిల్లోని రప్పించుకొని పోలీస్ స్టేషన్కి పంపిస్తే పెద్దల ద్వారా పంపిస్తే ఇంకా పెద్దల ద్వారా నువ్వు మీరు చెప్పితే బయట పంపిస్తే పిల్లల్ని ఎట్టవచ్చినట్టు కొట్టండి. ఇంకా అవమానం తట్టుకోలేనంత తిట్టండి. అంటే కేవలం ఆ చిత్రహింసల వల్లే సూసైడ్ చేసుకున్నాడు, లేకపోతే పరువు పోయిందనో లేకపోతే చిత్రహింసల వల్లే అండి. సీఏ కొట్టి దెబ్బలకి అవమానం తట్టుకోలేకండి. నన్ను మా అమ్మే కొట్టలేదు, మా నాన్నే కొట్టలేదు. మేము వ్యవసాయం చేసుకునేవాళ్ళం అండి. మేమేమి రౌడీజం గట్రా చేసేవాళ్ళం కాదండి. మేము వ్యవసాయం చేసి కష్టపడి బతికినేవాళ్ళం అండి. అలాంటి పిల్లోడు అంత పాలిటెక్ డిప్లొమా చదువుతున్నాడండి మా బాబు. చదివి పిల్లోడు జాబ్ చేసుకుంటున్నాడు. జాబ్ చేస్తేనే కానీ పెళ్లి చేయనన్నారు, జాబ్కి వెళ్ళిపోయాడండి. జాబ్ చేసి పిల్లోడిని రప్పించి మరి చిత్రహింసలకు గురి చేసి ఇంతకీ మెయిన్ క్యాండిడేట్ సత్య సోమిరెడ్డి అనండి. దీని అంతటికి బాగా కారణం సత్య సోమిరెడ్డి, డిఎస్పీ బాలచంద్రారెడ్డి అనండి. వీళ్ళిద్దరూ కుమ్మక్కయ్యి మా బాబుని సీఎస్ చేత కొట్టించి మానసికంగా అవమానం తట్టుకోలేని మాట్లాడి బలవంతంగా చచ్చిపోయే అంత స్థితికి చేశారండి. అప్పుడు ఎవరైనా వచ్చారమ్మా బాబు చనిపోయాడు మీకు కడుపు కోత, కనీసం ఏ కాపు నాయకుడైనా లేకపోతే కుల పెద్ద అయినా వచ్చి అమ్మా ఇది నేను ఉన్నాను లేకపోతే నేను న్యాయం చేస్తానని ఏం మాట్లాడలేదండి. కాకపోతే ఏం మాట్లాడలేదు కానీ మేము హాస్పిటల్ని తీసుకొచ్చేస్తుంటే మా ఊళ్ళో అందరూ ఏమైంది అని ఎడుతుంటే మేము ఏడ్చేస్తుంటే బాబుని చంపేశారు ఇలాగని ఏడుతుంటే మా ఊళ్ళో అందరూ అక్కడికి వచ్చి మేము ధర్నా చేస్తుంటే అప్పుడు సీఏ ఇంకా మొత్తం ఉంటారండి 800 మంది ఉంటారండి. మా చుట్టూరు మా ధర్నా చేసే వాళ్ళ మీద డిఎస్పీ బాలచంద్రారెడ్డి ఈ ధర్నా ఆఫ్ చేయాలంటే మన తరం కాదని డిఎస్పీ బాలచంద్రారెడ్డి గారు నన్ను తీసుకెళ్ళండి. అంతలోకి వెగుళ్ళు లీలాకృష్ణ గారు వచ్చారండి. మా ఎమ్మెల్యే గారు మెండిపేట ఎమ్మెల్యే గారు జోగేశ్వరరావు గారు వచ్చారండి. వాళ్ళు ఎవరి మాట వినకుండా డిఎస్పీ బాలచంద్రారెడ్డి గారు వచ్చి అమ్మ మరి ఏం చేయమంటావో నువ్వు డబ్బు ఇస్తామో జాబ్ ఇస్తామో మరి నువ్వు సీఏని ఆలోచించు, సీఏ కొట్టలేదు, సీఏ కొడితే చచ్చిపోలేదు, మీ అబ్బాయి ఆగలని చెప్పి మేమేం వెళ్ళలేదు. సీఏ కొడితేనే చచ్చిపోడు, నా కొడుకు చచ్చిపోవడానికి కారణం సీఏయే. ఆ రోజున మీరు కనీసం సీఏ మీద కేసు పెడతామన్నా లేకపోతే అతని మీద క్రమశిక్షణ చర్యలు కానీ ఏదైనా తీసుకోవాలన్నా కూడా వాళ్ళు మీకు ఏం సహకరించలేదు. మా ధర్నా అప్పుడు చేయడానికి మేము సీఏని ఇంకా అమ్మ నీకు ఎదుర్కొంటాను సీఏని సస్పెండ్ చేస్తున్నాం. ఈ తల్లిదండ్రిని తీసుకొచ్చి మేము కేసులు వేసామండి. తల్లిదండ్రిని తీసుకొచ్చి వేసారండి. అదే సీఏ సస్పెండ్ చేశారు. మరి సత్య సోమిరెడ్డి ఏమి వేయడాను, సత్య సోమిరెడ్డి లేడమ్మా కొంచెం దూరంగా ఉన్నాడు. అలాగని బాలచంద్రారెడ్డి కవర్ చేసేసండి. ఇంట్లో ఉన్న మనిషిని అరెస్ట్ చేయకుండా యాంటిక్ బెయిల్ తెచ్చుకునేదాకా లేని పరారిలో ఉన్నాడని మమ్మల్ని మబ్బి చేసి చేసి దీని అంతటికి మూల కారణం తోట తిరుమతులు గారండి. అయ్యో మా తోటి పిల్లోడు పోయాడు, మా పిల్లోడు ఏమి రౌడీజం కాదండి, మా పిల్లోడు గుడ్ పర్సన్ అండి, మేము బంగారులాగా చదివించుకుని వ్యవసాయం చేసుకుని మా పిల్లలు చదువుకుని గుడ్డుగా ఉండి పిల్లోడిని తీసుకొచ్చి ఇలా చేశారు అని ఆ రోజు ఇంత కృతజ్ఞత కాదు కదా. కనీసం అమ్మ నీకు నేను భరోసాగా ఉన్నాను, ఏమైందా అనకుండా తన అనుసరణ నా ఇంటి చుట్టూరు పెట్టి అలా గొప్పుకోమని ఇలా గొప్పుకోమని కేసు ఇస్తాను, జాబ్ ఇస్తాను, డబ్బు ఇస్తాను అని గట్రా చెప్తే మాకు జాబ్ గట్రా చేసేవాళ్ళు ఎవరు లేరమ్మా, మా అంత జాబులు గట్రా మాకు అక్కలొద్దు, మా బిడ్డ మాకు కావాలని మేము ఏడుతుంటే మా పిల్లోడిని ధర్మాస్పట్లో తీసుకెళ్ళి అక్కడ పెట్టండి, మా ఇన్స్టిట్యూట్ మార్చిరీలో పెట్టి మా పిల్లోడిని ఇంకా ఏమి మా పెద్దబాబు గురించి జాబ్ చేశారండి. మా పిల్లోడిని ఈలోగా మాతో బేరాలు పెట్టాడండి. మరి అదేనండి అప్పుడు జరిగిన ఉదంతానికి సంబంధించి ఏదైతే సూసైడ్ చేసుకున్న తర్వాత శ్రీకృష్ణ సూసైడ్ చేసుకున్న తర్వాత ఈ సోకాళ్ళు కాపు నాయకులంతా కూడా కేవలం బేరసారాలు లేకపోతే మీకు ఉద్యోగం ఇస్తామనో లేకపోతే ఈ కేసుకు సంబంధించి దానిలో సిఐని తప్పించడానికో లేకపోతే దీనికి సంబంధించి పూర్తిగా అప్పటి నాయకులు ప్రభుత్వం కూడా ఉంది అనేది ఎక్కడ బయటకు వస్తుందో అన్న కారణాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే ఆ రోజున ఈ కుటుంబానికి కొన్ని ఆఫర్లు కూడా ఇచ్చిన పరిస్థితి. వాళ్ళ అన్నయ్య ఉన్నాడు ప్రత్యక్షంగా. మీరు ఊరి నుంచి వచ్చిన తర్వాత వచ్చే లోపు జరిగిన ఇన్సిడెంట్ ఏంటండి?
8/3/2022 ఆ రోజు తమ్ముడు చనిపోవడం జరిగిందండి. అదే రోజు ఈవినింగ్ మండపేట కలపూ సెంటర్లో ధర్నా చేశారు. మా పేరెంట్స్ అండ్ వేరే రిలేటివ్స్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ధర్నా చేస్తే దీనికంతా కారణం సిఏ గారు సత్య సోమిరెడ్డి గారు. వీళ్ళ వల్ల తమ్ముడు చనిపోయాడు కదా, గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొద్దాం, న్యాయం చేద్దామని చెప్పేసి అంతమంది ధర్నా చేస్తే వెనకాల ఉండి తోట తిరుమూర్తి గారు ఏం చేశారంటే వాళ్ళకి ఏదైనా ఆఫర్ చేయండి, సత్య సోమిరెడ్డి అండ్ సిఏ దుర్గాప్రసాద్ మీద కేసు లేకుండా వాళ్ళని ఒప్పించండి అని చెప్పేసి. అంటే ఈ సోమిరెడ్డి గారికి ఏమన్నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్? ఆయన వైఎస్ఆర్సీపీ లీడర్ అండి. ఆయన సత్య సోమిరెడ్డి గారు ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆయన వైష్ణవి స్కూల్ ఉందండి. ఆయన ప్రిన్సిపల్ అండి ఆయన. అతనికి ఆ పాప తల్లికి ఏంటి అసలు సంబంధం, లేకపోతే ఆయన ఎందుకు ఈ కేసులో అంత ఇదిగా? ఆయన వైష్ణవి స్కూల్ ప్రిన్సిపల్ కదండి. ఆయనకి స్కూల్లో మల్లూరు రాణి గారు పనిచేసేవారు. సో వాళ్ళిద్దరికి ఇల్లీగల్ అఫేర్ ఉంది. సో తమ్ముడికి అది చూసి వీడిది ఎక్కడ బయటకు వస్తుందో వీడిని తప్పించాలని చెప్పేసి 2-3 సార్లు బెదిరించడం జరిగింది. అయినా వీడు వినకపోవడంతో వీడి మీద లేనిపోని కేసు పెట్టామని చెప్పేసి వాడిని జాబ్ చేస్తామని పిలిపించి వాడిని తీసుకొచ్చి వాడి దగ్గర ఉన్న ప్రూఫ్స్ కూడా వీళ్ళు వినకుండా వాడిని కొట్టి మానసికంగా గురి చేయడం వల్ల తమ్ముడు చనిపోయాడు. వాడు సిఏ గారు కొట్టడం వల్ల తమ్ముడు సూసైడ్ చేసుకున్నాడు. సరే సూసైడ్ చేసుకున్నారు కదా, న్యాయం చేద్దాం, అన్ని 100 మంది వచ్చి న్యాయం చేద్దాం అని చెప్పేసి ఉన్నారండి అక్కడ జనం. కానీ ఆ రోజున మీతో పాటు కులాలకు అతీతంగా చాలామంది మీకు మద్దతుగా వచ్చారు, ఆ ధర్నాలో మీతో పాటు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ మీద కూడా అక్రమంగా కేసులు బనాయించారు అనేది అక్కడ ఒక కులం కదండి, అన్ని కులాలు కలిపి మాకు సపోర్ట్గా నిలబడ్డారు. కొన్ని 100 మంది నిలబడితే అక్కడ తోట తిరుమూర్తులు గారు మాకు సపోర్ట్ చేయకపోగా అక్కడ ఉన్న వాళ్ళందరి మీద కూడా ఒక 50 మంది మీద కేసులు కట్టారండి. అందులో ఎక్కువ అత్యధికంగా కాపు యువత మీద కేసులు పెట్టారంటే వీళ్ళు మాట వినట్లేదు. అది కూడా 2 రోజుల తర్వాత కేసులు పెట్టారు. ఆల్రెడీ మాకు ఆఫర్ చేశారు, ఇది అమౌంట్ తీసుకోండి, జాబ్ మేము వినట్లేదు. లేదు మా తమ్ముడు చనిపోయాడు, మేము ఆడు కోసం మేము న్యాయం కోసం వాడు ఆత్మ శాంతించడం కోసం మేము ఫైట్ చేస్తాం, కోర్టులో ఫైట్ చేస్తాం అని చెప్పేసి మీ ప్లాన్స్ మేము చేసుకుంటుంటే సో వీళ్ళు వినట్లేదు. ఆ రోజు ధర్నా చేశారు కదా, వాళ్ళందరి మీద కేసులు పెట్టండి, వాళ్ళందరి మీద ప్రెజర్ తీసుకురండి, వాళ్ళందరూ వీళ్ళ ఇంటికి వెళ్తారు, ఇంటికి వెళ్తే కంపల్సరీ కేసు వెనక్కి తీసుకుంటారని చెప్పేసి ఆ రోజు వాళ్ళని భయపెట్టడం జరిగిందండి. సో అయినా కూడా మేము వినకుండా ఇదంతా ఎవరు చేపిస్తున్నారు ఏంటి అని అడిగేవాడి. ఆ రోజు కూడా ఇది మాకు పైనుంచి వస్తుంది, ప్రెజర్ వస్తుంది, పోలీసు వాళ్ళు అందరూ మా ఇంటికి వస్తున్నారని అని చెప్పేసి వాళ్ళందరూ అంటున్నారు. సరే ఏదేమైనా సరే మీకు అయితే కేసు వెనక్కి తీసుకోం అని చెప్పేసి మేము కూడా అందామండి ఆ రోజు. సో అంటే ఆ రోజున ఏదైతే ఎవరు పోలీస్ స్టేషన్కి పిలిచి చిత్రహింసలకు గురి చేశారో ఆ వ్యక్తి మీద మీరు యాక్షన్ తీసుకోవాల్సిందే అని చెప్పి న్యాయస్థానాన్ని కానీ లేదా పోలీసులను కానీ కోరుకుంటే అక్కడ న్యాయం జరగలేదు. కానీ మీరు హెచ్ఆర్సీకి వెళ్తే మాత్రం న్యాయం జరిగింది. డిపార్ట్మెంట్ మాకు సహకరించట్లేదండి. ఆ రోజు ఎవరు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మాకు ధర్నాగా నిలబడిన వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళందరూ వెళ్ళిపోయేలా చేశారు. సో వీళ్ళు వెళ్ళట్లేదు, ఏదోలాగా మా తమ్ముడికి న్యాయం జరగాలని చెప్పేసి నేనేం చేశానంటే హెచ్ఆర్సీ కూడా సుమోటోగా కేసు తీసుకున్నా. తర్వాత కూడా నేను లెటర్ ఎన్హెచ్ఆర్సీకి పెట్టాను, స్టేట్ హెచ్ఆర్సీకి పెట్టాను. పెట్టిన తర్వాత వాళ్ళు కేసు తీసుకున్నారండి. సో అండ్ ఆ రోజు ప్రెస్ మీడియాని కూడా బెదిరించిన రోజులు ఉన్నాయండి. డిఎస్పీ బాలచంద్ర రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ అబ్బాయికి మీరు ఎలాగా రాస్తారు, సీఏ కొట్టాడని ప్రూఫ్స్ ఏమున్నాయని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని బెదిరించిన రోజులు కూడా ఉన్నాయండి. ఆ రోజున ఏ నాయకుడైనా కాపు నాయకుడికి సంబంధించి కానీ అంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీగా చేసిన ఆయన కానీ లేకపోతే ఇంకెవరైనా నాయకులు కానీ వచ్చి మిమ్మల్ని మా కులంలో అయితే మా కాపు కులంలో అయితే యాక్చువల్లీ మాకు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అండి ఆయన. అదే మా నియోజకవర్గానికి ఎమ్మెల్సీ కూడా ఆయన రావడం కానీ ఎప్పుడు కూడా జరగలేదండి. ఆయన రాకపోగా ఈ వెనకాల నుంచి ప్రెజర్ పెట్టారు. ఆయన ఎప్పుడు కూడా ఒక రెడ్లను కాపాడుకోవడానికి సిఏ గారిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేశారు తప్ప మన కులం కాదు, ఒక నియోజకవర్గంలో ఒకరికి అన్యాయం జరిగింది, ఒక లీడర్గా నేను ముందుకెళ్ళి నేను వీళ్ళకి న్యాయం చేయాలి అన్న ఆలోచనతో ఆయన ఎప్పుడు లేరండి. ఎప్పుడు కూడా ఆయన ఇప్పుడు అంటే కుల రాజకీయాలు ఆయన చేస్తున్నారండి. అది కూడా కళ్యాణ్ గారి మీద బురద చల్లడానికి రాజకీయ సోకాళ్ళు అంటే ఇప్పుడు జరిగిన కొత్త ఒక అంశం మీకు తెలుసు. ఇక్కడ పిల్లా సాయి అనే వ్యక్తికి సంబంధించి అతని మీద ఉన్న కేసులు తెలుసు, అతని బ్యాక్గ్రౌండ్ తెలుసు, అన్నీ తెలిసినా కూడా ఈ రోజున మేము కాపు నాయకులం లేకపోతే కాపు పెద్దలం అని చెప్పుకునే అంబటి రాంబాబు గారు లేకపోతే ఇదే
కొంతమంది వచ్చి వాళ్ళ తరపున నిలబడ్డారు, కానీ మీ తరపున ఎందుకు నిలబడలేకపోయారు అనుకుంటారు ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నారు కదండి వాళ్ళు. అంటే ఆ రోజు మరి వాళ్ళందరూ మా కాపులు కాదనుకుంటే అండి, ఆ రోజు అందరూ మరి రెడ్డి కాపులు అయిపోయారేమో తెలియదు. కానీ నిజంగా కాపులకి అన్యాయం జరిగితే ఆ రోజు ఏ వైఎస్ఆర్సీపీలో ఉన్న వ్యక్తులు కాపు లీడర్లు కానీ ఎవరికి కూడా మాకు కాపు కులంలో వాళ్ళకి అన్యాయం జరిగితే న్యాయం చేయలేదండి. ఈరోజు ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్ లేదు, సో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, వీళ్ళ మీద బురద జల్లాలి, కాపు ఓటంతా కళ్యాణ్ గారు అటువైపు షిఫ్ట్ అవుతుంది, వీళ్ళని దూరం చేయాలి అని చెప్పేసి బురద రాజకీయాలు జల్లుతున్నారు తప్ప వాళ్ళు మాకు కాపు నిజమైన కాపు నాయకులు అయితే కాదండి. వాళ్ళు చూసారా మీరు పేరుని నాని గారు మాట్లాడిన మాటలు కానీ, లేదా ఒక అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు కానీ? నేను వాళ్ళని అదే సోషల్ మీడియాలో నేను చూస్తుంటండి, వాళ్ళందరూ కూడా ఏంటంటే లేనిపోని అని చెప్పేసి ఇప్పుడు కులం కోట వాడుకున్నారంటే ఓట్ బ్యాంక్ కోసం. వాళ్ళు నిజంగా కాపు కులస్తులు అయితే కాపులకి అన్యాయం జరిగితే ఏ రోజు కూడా వచ్చి మాట్లాడలేదండి వాళ్ళు. ఈరోజు ఏంటంటే పిల్ల సాయి అన్న వ్యక్తి అంటే చనిపోవడం అన్యాయం, ఆ అబ్బాయికి జరిగిందని చెప్పేసి వీళ్ళందరూ ఒకటైపోయి మీటింగ్లు పెడుతున్నారు కదా. మరి ఆ రోజు మా తమ్ముడు చదువుకున్నాడు, పిల్ల సాయి అన్న వ్యక్తి మీద నేర చరిత్ర 2-3 కేసులు ఉన్నాయని కూడా నేను విన్నాను. సో అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. మరి మా తమ్ముడు జాబ్ చేసుకున్న వ్యక్తి ఆ రోజు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కొట్టి చంపేస్తే మీరు అందరూ ఎటు వెళ్ళిపోయారు. ఆ రోజు తోట తిరుమతులకి ఎటు వెళ్ళిపోయారు. మీరే మా కాన్స్టిట్యున్సీ వ్యక్తి అయి ఉండి, ఆ రోజు ఎమ్మెల్సీ అయి ఉండి మీరు ఎందుకు మాకు వచ్చి ముందుకు వచ్చి నిలబడలేదు? మరి మీ కాపులకి అన్యాయం జరిగింది, మరి బొత్స ఎవరు రాలేదండి. కాపులు ఈరోజు అంటే వాళ్ళు మేము కాపులం గింజుకున్నా తప్ప మరి ఆ రోజు అందరూ ఏమైపోయారు కాపులు. ఇప్పుడు ఇది ఈ తల్లి ప్రశ్నిస్తున్న ప్రశ్నకు కానీ, లేదా ఈ తోడబుట్టిన వ్యక్తి ప్రశ్నించే ప్రశ్నలకు కానీ ఈ సోకాళ్ళు కాపు నాయకుల దగ్గర సమాధానం లేదు. కేవలం ఈ రోజున కూటమిలో ఉన్నటువంటి ఆ పొత్తుని కానీ, లేకపోతే ఏదో ఒక విధంగా ఇక్కడ అల్లర్లు సృష్టించాలి, లా అండ్ ఆర్డర్ దెబ్బతీయాలనే అంశమే తప్ప పిల్లా సాయి సంబంధించినటువంటి విషయంలో జరిగిన ఘటనకు సంబంధించి పూర్తిగా ఈ రోజున ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దాని మీద ఒక ప్రత్యేక కమిటీ వేసింది. న్యాయాలు తెలుస్తున్నాయి. కానీ 2022లో జరిగిన ఇదే ఒక కాపు బిడ్డకు జరిగిన అన్యాయం కానీ, కాపు తల్లికి జరిగిన కడుపు కోతకు సంబంధించి కానీ ఈ కాపు నాయకులు ఎవరికి కూడా కళ్ళకి కనపడలేదా, లేకపోతే వాళ్ళు చూసి కూడా చూడనట్టు ఉన్నారా ఏంటనేది అమ్మ ఈరోజు మీరు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? ఏమిటి న్యాయం జరగాలని కోరుకున్నామండి. ఎవరైతే కూడా కాపు నాయకుడు అయ్యండి, కాపులందరూ మా తమ్ముడే మాకు కాకుండా చేసేసారండి. మీరు మా తమ్ముడే మా మాట ఆలకించలేదండి. మా తమ్ముడే మా మాట ఆలకిచ్చి ఉంటే మాకు ఇంకో రకంగా ఉండండి. మా తమ్ముడే లాగేసుకున్నారండి వాళ్ళు. మమ్మల్ని ఒంటరిగా మమ్మల్ని ఎలా అధికారం ఉంది అనేసి మా తమ్ముడు మాకు కాకుండా, మా తమ్ముడు వస్తే మాకు ఎంత బలం అయిపోద్ది అలాగే మా తమ్ముడు కూడా వాళ్ళు ఎటు తిప్పేసుకునండి మమ్మల్ని ఎటు కాకుండా చిత్రహింసలు గురి చేసి మిమ్మల్ని ఏం చేయాలంటే అలా చేస్తాను మమ్మల్ని ఏం చేయలేకండి. మా వెనకాల ఉన్న మా జనాన్ని మీద చాలా ఒత్తిడి పెట్టారండి. అంటే ఒత్తిడి పెడితే రోజుకి 2 సార్లు పంపేవారంటే కానిస్టేబుల్ని, అంటే ధర్నా చేశారు, మీరు అలా చేశారు ఇలా చేశారు అనేసి చాలా ప్రెజర్ చేస్తే వాళ్ళ పాపం బాధపడేవారంటండి. బాధపడితే వెళ్ళి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి రాళ్ళు వేయండి, వెళ్ళి వాళ్ళ అమ్మని వెళ్ళి నిలబెట్టండి, మేము మీ గురించే వచ్చామంటే నేను రమ్మన్నానా? వాళ్ళు అన్నారంటే వాళ్ళు రమ్మన్నారా మమ్మల్ని? వాళ్ళు ఏం రమ్మలేదే. వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి మేము అయ్యో పాపమని నుంచి చూసాం. అది మీరు కేసు పెట్టి మీరు కేసు రాశారు, వాళ్ళు రమ్మలేదు, మేము వెళ్ళలేదు అని తోట తిరుమతి గారు బుద్ధి వచ్చేలాగంటండి జనం మాట ఇవ్వడం జరిగిందంట. కనీసం మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించారు కాబట్టి ఆ సీఏని సస్పెండ్ చేయడం అయినా జరిగింది. మీకు ఇప్పటికైనా న్యాయం జరిగింది అనుకుంటారా, లేకపోతే మీకు ఏమైనా న్యాయం జరగాలని ఇప్పుడు వస్తున్న ప్రభుత్వాన్ని ఏం కోరుకోబోతున్నారు? నేను ఇప్పుడున్న గవర్నమెంట్ని ఏమంటానంటే సార్, మేము కోర్టులో ఫైట్ చేస్తున్నామండి. ఆ కోర్టులో ఏంటంటే 4 years నుంచి మేము వెళ్తున్నాం, హీరింగ్ వెళ్తాం, ఎవ్రీ మంత్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఆ కోర్టు మళ్ళీ అంటే ఆ రోజు గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి మా సాక్ష్యాలన్నీ తారుమారు చేసి వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు అవన్నీ. ఈ గవర్నమెంట్ నేను ఏమడుగుతానంటే మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేసి మా తమ్ముడి కేసు మళ్ళీ ఓపెన్ చేసి ఒకసారి మా నుంచి సాక్ష్యాలు మళ్ళీ అన్నీ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలని చెప్పి మా ఎవిడెన్స్ అన్నీ తీసుకొని ఈ కేసుని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటానండి. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నానండి. ఇది ఇప్పుడు ప్రస్తుతం కోరుకుంటుంది తమకు న్యాయం జరగాలి, ఈ రోజున మాకు న్యాయం జరగాలి. ఆ రోజు ఆ ప్రభుత్వంలో నేను నా బిడ్డను కోల్పోయాను, చదువుకుని
ఉద్యోగం చేస్తూ అంది వచ్చిన బిడ్డని నేను కోల్పోయాను, నా బిడ్డకి ఎలాంటి నేర చరిత్ర లేదు, ఆ రోజున సోకాళ్ళు ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి కాపు నాయకులు ఎవ్వరూ కూడా మమ్మల్ని ఓదార్చలేదు, కనీసం మాకు ఒక భరోసా కూడా కల్పించలేకపోయారు. ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి ఏదైతే జరిగిందో వాటిలో మా దగ్గర ఉన్న సాక్ష్యాలను మళ్ళీ ఇంకోసారి మీరందరూ మీరు తీసుకొని ఆ కేసు రీఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి శ్రీకృష్ణ భగవాన్ కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.